మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమును విశ్వసించిన ప్రతి ఒక్కరూ, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా చీకటి సంబంధాన్ని వదిలేసి వెలుగు సంబంధుల వలె నడుస్తూ ఉంటున్నవారే. కాబట్టి మనమందరము కూడా ప్రభువుకి ఏది ఇష్టమో అదే చేయాలి. గమనించండి, నీవు చేస్తున్న పని ప్రభువుకు ఇష్టమేనా? నీవు చదువుతున్న చదువు ఆయనకి ఇష్టమేనా? నేను చెప్తున్నది చదువు గురించి, పని గురించి కాదు, కానీ చదువు అని చెప్పేసి అక్కడ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయి, పని అని చెప్పేసి నువ్వు వెళ్ళి అక్కడ ప్రవర్తిస్తున్న తీరు నీది ఎలా ఉన్నది? దేవుని బిడ్డలారా, మనం ప్రభువుకి ఏది ఇష్టమో అది మాత్రమే చేసేవారిగా ఉండాలి. ప్రభువుకు నువ్వు కష్టపడి పని చేసుకోవడం ఇష్టం, నువ్వు చాలా చక్కగా చదివి ఎదగడం దేవునికి ఇష్టం. కానీ చదువు పేరిట వెళ్ళి చెడిపోతుంటే, పని పేరిట వెళ్ళి చెడిపోతుంటే అది చాలా బాధాకరం. అందుకే దేవుని బిడ్డలారా, మనమందరం వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. కాబట్టి ప్రభువుకి ఏది ఇష్టమో దానిని మాత్రమే పరీక్షించుచు దానిని మాత్రమే చేద్దాం, వెలుగు సంబంధుల వలె ఉందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు మమ్ములను ప్రేమించి నీ రక్తంలో కడిగి నీ నామమును విశ్వసించే విధముగా మాకు విశ్వాసమునిచ్చి వెలుగు సంబంధుల వలె మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె మేము ఉండడానికి శక్తిని, బలమును, జ్ఞానమును యేసు నామమున ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.